హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక మంచి చిట్కా అనేది చెప్పబోతున్నానండి. చాలామందికి దోమలు అనేటివి కరిచేస్తూ ఉంటాయి కదండి. కరిచేయడం వల్ల మనం చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. అలాగే దద్దుర్లు అయిపోతాయి, కొందరికి దురదలు పుడుతుంది, కొందరికి ఎలర్జీ కింద వచ్చేస్తుంది. అసలు చెప్పాలంటే నైట్ అస్సలు నిద్ర కూడా పట్టదండి. కరెంట్ వెళ్ళిపోతే మరి చెప్పవసరం లేదు, వాటిని కొట్టుకుంటూ కూర్చున్నప్పటికే మనకి తెల్లారిపోతుంది. అయితే ఇప్పుడు నేను వచ్చేసి మనం ఉల్లిపాయలన్నింటినీ బయట పడేస్తాం కదండి. అలాగే బయట పడేయకుండా ఉల్లిపాయల తొక్కలను అనేటివి ఏ విధంగా దోమలకి యూజ్ చేసుకోవాలనేది చెప్తానండి. మీకు ఎప్పుడు కూడాను వేస్ట్ కాకుండా ఏ వస్తువునైనా యూజ్ చేసుకోవడం అనేది మనం చెప్తూ ఉంటాం మన ఛానల్లో. మా వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇకపోతే మనం ఏం చేయాలనేది చెప్పేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఉల్లిపాయ తొక్కలు, ఈరోజు తరిగిన తొక్కలన్నింటినీ అందులో వేసేసాను కదండి. వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయ తొక్కలతో మనం చక్కగా దోమల కోసం లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, పొయ్యి స్టవ్ పెట్టాను. స్టవ్ మీద కొద్దిగా అంత కొబ్బరి నూనె అయినా యూస్ చేసుకోండి, మంచి నూనె అయినా యూస్ చేసుకోండి, అది యువర్ చాయిస్. ఏ నూనె అయినా వేసుకొని ఈ విధంగా కలుపుకొని కొద్దిగా ఈ ఉల్లిపాయలకు ఉండే రసం మొత్తం ఆయిల్కి పట్టే వరకు కలుపుకొని చేసుకోవాలండి. ఇది బాగా మరుగుతుంది. మరిగినప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అయితే ఈ విధంగా ఉల్లిపాయల తొక్కలతో కూడా చేసుకోవచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇంట్లో అయితే చేశాను, అది మీకు చూపిస్తాను. అంటే దీనివల్ల ఏం యూజ్ అవుతుంది, దోమలు కాదు ఈగలు కానీ అన్నీ కూడా ఇదైపోతాయి పోతాయి. అంతేకాకుండా మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకోవడం వల్ల మన శరీరానికి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. ఆ స్మెల్ పీల్చడం వల్ల కానీ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్స్ చాలా బాగుంటాయి. దోమల్ని తరివేయచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా ఉంచుకోవచ్చు. ఇదిగోండి, ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా గుడ్ నైట్లో వేసి తయారు చేసి పెట్టుకున్నాను. అందరింట్లో గుడ్ నైట్ ఉండకపోవచ్చు. అంటే గుడ్ నైట్ ఏమైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే అప్పుడే అయిపోయి ఉంటుంది, షాప్కి వెళ్ళి తీసుకురావాలి. అంత బెజార్ లేకుండా అప్పటికప్పుడుగా ఇప్పుడు నేను చూపించిన చిట్కా చేసేసి ప్రమిదిలో నూనె. అయితే నేను గుడ్ నైట్ ఉండగా ఇందులో ఎందుకు వేస్తున్నాను, గుడ్ నైట్ లేని వాళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నైట్ పూట కరెంట్ వెళ్ళిపోతుంది. కరెంట్ వెళ్ళిపోయినప్పుడు గుడ్ నైట్ పనిచేస్తుందా అండి మనకి? లేదు. గుడ్ నైట్ ఆరంగానే దోమలు గీ 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 అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోచేస్తాయి. కాబట్టి ఈ నేను తయారు చేసుకున్న ఆ లిక్విడ్ని ప్రమిదిలో వేసుకొని అందులో కొద్దిగంత కర్పూరం కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా దూది ఒత్తి ఉంటే దూది ఒత్తి, దారపు ఒత్తులు ఉంటే దారపు ఒత్తులు, ఏ ఒత్తులైనా సరే ఈ విధంగా వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించుకున్నాం అనుకోండి, ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. ఈ చిట్కా గుడ్ నైట్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది, గుడ్ నైట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, కరెంట్ వెళ్ళిపోయినాక దోమలతో జాగారం చేస్తాం కదండి నైట్. అలాంటి సమయంలో ఇలా దీపం పెట్టుకొని ఈ లిక్విడ్ని యూజ్ చేసుకుంటే చాలా 100% యూజ్ అవుతుంది. 100% ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని